తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం జే తిమ్మాపురంలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. రొయ్యల శుద్ధి పరిశ్రమలో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయింది. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను తొలుత సమీపంలోని జగ్గంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడకు తరలించాలని వైద్యులు చెప్పడంతో పరిశ్రమ యాజమాన్యం బాధితులను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 28 మంది మహిళలు కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు పొక్కనివ్వకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది కంపెనీ యాజమాన్యం. ఇది పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. ప్లాంట్ లో ఏసీలు పనిచేయకపోవడంతోనే కార్మికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. కొందరు మహిళలు స్పృహ కోల్పోయారు. కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ లీక్ కావడంతోనే పెద్ద ఎత్తున కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. చూస్తూనే ఇలా పదుల సంఖ్యలో మహిళలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పరిశ్రమకు చెందిన వాహనాల్లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై వివరాలు తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అర్ధరాత్రి కాకినాడలోని ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఇదిలా ఉంటే పెద్దాపురం పోలీసులు అధికారులు మాత్రం జరిగిన విషయం అంత ప్రమాదకరమైనది కాదని, కేవలం 2 మహిళలే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని పెద్దాపురం ఆర్డీఓ, డీఎస్పీలను హోంమంత్రి రాజప్ప ఆదేశించారు. మరోవైపు సంస్థ యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తున్నట్లుగా చెప్పారు జిల్లా ఎస్పీ రవిప్రకాష్. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ నుంచి వాళ్ళు కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవ్వడం వల్ల కొంచెం సఫకేషన్ గురై వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే ఐసీయూలో పెట్టి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అండ్ అందులో ఇద్దరు పరిస్థితి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. మిగిలిన వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు. ఇంకొక 1 or 2 డేస్లో మేము వాళ్ళని స్టెబిలైజ్ చేసి పంపిస్తాము. ఆ ఇద్దరు రేపు మార్నింగ్ వరకు మేము కొంచెం ఐసీయూలో ఉంచి అవసరమైతే ఇంట్యూబేట్ చేయాల్సి వస్తుంది. నెక్కంటి సీ ఫుడ్స్ ఉంది. అందులో రామారామ 800 మంది పనిచేస్తున్నారు. షిఫ్ట్ల కింద పనిచేస్తూ ఉంటారు. లేడీస్ ఎక్కువ, లేడీస్ కూడా అందరూనే. అందులో 130 మంది వరకు షిఫ్ట్లో పనిచేసేటప్పుడు పవర్ ట్రిప్ అవ్వటం, దాని మీద కొంత ప్రాబ్లం వచ్చి 28 మంది వరకు కూడా ఎఫెక్ట్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ చేయించడం అందరికీ అందరూ బాగా ఉన్నారు. ఒక అమ్మాయి తప్పించి కానీ అందరూ కూడా బాగానే ఉన్నారు.